గోపాలరావు తొలి విడత ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 443 మంది అభ్యర్థులు 17 లోక్సభ స్థానాల్లో బరిలో ఉన్నారు. మొత్తం ప్రత్యేక స్థానాల్లో పోలింగ్ సమయాల్లో స్వల్ప మార్పు ఉంది. ప్రధానంగా నిజామాబాద్ విషయం తీసుకుంటే దాంట్లో 185 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మొత్తం 12 ఈవీఎంలతో అక్కడ పోలింగ్ జరగబోతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడ పోలింగ్ ఉంటుంది. మిగిలిన సమస్యాత్మక ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగుతుంది. ఇక మొత్తం పాత వరంగల్ జిల్లా పరిధి వ్యాప్తంగా ప్రచార సరళి ఎట్లా కొనసాగింది, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేసేది ఎలక్షన్ కమిషన్ అనే సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మొత్తం పాత వరంగల్ జిల్లా పరిధి వ్యాప్తంగా ఎటువంటి ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్, అలాగే మొత్తం రాజకీయ పార్టీల ప్రచారం ఎట్లా కొనసాగింది ఎన్ని రోజులు? దానికి ప్రచారం ముగిసిపోయింది. ఇక్కడ వరంగల్, అదేవిధంగా మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి వరంగల్ ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం, మహబూబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గం. మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ సంబంధించి వరావరిగా ప్రచారం జరిగిందని చెప్పవచ్చు. సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో 4 గంటల వరకే ప్రచారం, సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే ప్రచారం ముగిసినటువంటి పరిస్థితి. వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తానికి 16,66,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 8,28,000 పైచిలకు పురుషులు ఉండగా 8,37,000 మంది స్త్రీలు ఓటర్లుగా ఉన్నారు. ముఖ్యంగా మొత్తం ఇక్కడ 1,859 పోలింగ్ స్టేషన్లు ఉండగా 8,450 మంది సిబ్బంది, ఈ పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు 6,000 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రతిష్టాత్మకంగా కొన్ని సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఉంటుంది. 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించని పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ నుంచి పసునూరు దయాకర్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దొమ్మాటి సాంబయ్య, అదేవిధంగా బీజేపీ నుంచి చింతా సాంబమూర్తితో పాటు ఇతర పార్టీలు, బీఎస్పీ, అదేవిధంగా ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది తలకుండా ఇప్పటికే ఏర్పాటు చేసి ఉన్నారు. అటు మద్యం పంపిణీ కావచ్చు, లేదు డబ్బుల పంపిణీ సంబంధించి కూడా దృష్టి సారించారు. అటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి. గట్టి బందోబస్తు కావచ్చు, లేదు ఎక్కడికక్కడ చెక్కింగ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా వరకు డబ్బును సీజ్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. అటు మహబూబాద్ విషయానికి వస్తే ఇక్కడ 14,23,000 పైచిలకు మంది ఓటర్లు ఉన్నారు. అందులో 7 లక్షల మంది పురుషులు, 7,21,000 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ 1,737 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 8,475 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. 6,000 మంది పైగా ఇక్కడ పోలీసులు బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. మరోవైపు సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించి 15 మంది కూడా ఇక్కడ 1,500 మంది బందోబస్తులో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అందులో ములుగు కావచ్చు, పినపాక, భద్రాచలం, ఇల్లందు నియోజకవర్గాలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలను అక్కడ పోలింగ్ ముందుగానే ముగుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నుంచి మాలతు కవిత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుసేన్ నాయక్తో పాటు ఇతర వామపక్ష పార్టీలు, ఇతర తెలంగాణ జనసమితికి సంబంధించినటువంటి అభ్యర్థి, ఇతర స్వతంత్రులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకోవచ్చు కావచ్చు, లేదు వికలాంగులకు సంబంధించినటువంటి వారికి కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. మరోవైపు టాయిలెట్స్ కావచ్చు, వీల్ చైర్స్ కావచ్చు, తాగునీటి సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా. ఏ ఇబ్బంది తలెత్తకుండా అటు మహబూబాద్ పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గంలో ఇబ్బంది తలెత్తకుండా, అటు వరంగల్ పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గం సంబంధించి ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే కొంత అవగాహనకు సంబంధించినటువంటి ర్యాలీలు కావచ్చు, లేదా స్వచ్ఛంద సంఘాలు కావచ్చు పాల్గొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది యువత కూడా ఈసారి ఓటింగ్కు ఎన్రోల్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి ముందుగానే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కలెక్టర్లు ఇప్పటికే పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ప్రచారం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అటు ప్రచారం సంబంధించి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఉన్నారు. అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాద్, అదేవిధంగా వరంగల్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న దాదాపు 2 లక్షల పైచిలకు మంది ఈ 2 సభలకు సంబంధించి దాదాపు 4 లక్షల మంది సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అటు ఇతర ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి అగ్రనేతలు ఎవరు ఇక్కడ ప్రచారంలో పాల్గొనలేదని చెప్పాలి. అమిత్ షా పర్యటన ఉన్నప్పటికీ అది అనుకోని కారణంగా రద్దయింది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఎవరు ప్రచారంలో పాల్గొనలేదని చెప్పాలి. మొత్తానికి ఈ తక్కువ పీరియడ్లో ఎండ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రచారాన్ని కూడా హోరాహోరీగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చేసిన
వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రేపు ఈవీఎంల పంపిణీ కావచ్చు, ఇతర ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రశాంతంగా పోలింగ్ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మొత్తం దేశవ్యాప్తంగా తొలి విడత 91 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాసేపటి కిందే సరిగ్గా 5 గంటల సమయానికి ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల నియమావళిని అనుసరించి మొత్తం 48 గంటల ముందుగానే, పోలింగ్ 48 గంటల ముందుగానే ప్రచారానికి తెర పడాలి అన్నటువంటి ఒక నియమంతో కాసేపటి కిందే రాజకీయ పార్టీలు తమ ప్రచార పర్వానికి తెరదించాయి. ఎల్లుండి ఉదయం 7 గంటలకు మొత్తం దేశవ్యాప్తంగా 91 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 91 పార్లమెంట్ స్థానాల్లో తెలంగాణ 17 లోక్సభ స్థానాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు కూడా తొలి విడతలోనే జరగబోతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది దేశవ్యాప్తంగా. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి తిరుపతి మొత్తం దేశవ్యాప్తంగా 91 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ఎట్లా పర్యవేక్షించుకుంటుంది, రాష్ట్రాలతో ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంది? గుడ్ ఈవినింగ్ రాజేష్. ఏదైతే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ముఖ్యంగా 48 గంటల ముందే ప్రచారానికి తెర వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఏదైతే తొలి దశ సంబంధించి లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి 20 రాష్ట్రాల్లో దాదాపుగా 91 నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ముగిసిందనే చెప్పుకోవాలి. అయితే ఏపీ లో మాత్రం ఇంకొక అరగంట వరకు, ముఖ్యంగా 6 గంటల వరకు కూడా ఈ ప్రచారం కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఈ 91 నియోజకవర్గాల లోక్సభ స్థానాలతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ తో పాటు ఒడిశా సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ మొదటి దశతోనే జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా జరగనున్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి ప్రక్రియను మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం ముగించిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల సైతం భారీ బందోబస్తుతో పాటు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా క్లారిటీ తీసుకునే దిశలో సమన్వయంతో కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా ఈ 20 రాష్ట్రాలతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే సందర్భంలో ప్రత్యేకంగా తెలంగాణలో ప్రధానంగా నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ముందు నుంచి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అక్కడ 2 కన్నా ఎక్కువ ఈవీఎంలు ఉపయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దిశలో కూడా పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారితో సైతం సమన్వయంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇక పూర్తిగా 20 రాష్ట్రాల్లో జరగనున్నటువంటి ఈ మొదటి దఫా ఎన్నికల్లో మాత్రం ప్రధానంగా ఇటు మన రాష్ట్రమైన తెలంగాణతో పాటు ఏపీ తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా తెలంగాణలో జరగబోయేటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించింది కాకుండా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ మొదటి దశను సమర్థవంతంగా నిర్వహించే దిశలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పూర్తి స్థాయి సమర్థవంతంగా ముందుకు సాగుతుంది. ప్రధానంగా మాత్రం ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్ లో 2 స్థానాలు, అస్సాంలో 5 స్థానాలు, బీహార్ లో 4 స్థానాలు, ఛత్తీస్గఢ్ లో 1 స్థానం, జమ్మూ కాశ్మీర్ లో 2, మహారాష్ట్రలో 7, మణిపూర్ లో 1, మేఘాలయలో 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కొక్క స్థానాల్లో, ఒడిశాలో 4 స్థానాలు, తెలంగాణలో 17 స్థానాలు, త్రిపురలో 1 స్థానంలో, ఉత్తరప్రదేశ్ లో మాత్రం 8 స్థానాలు. దాదాపుగా ఈ 20 రాష్ట్రాల్లో కూడా ఈ మొదటి దఫా లోక్సభకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇదే సందర్భంలో కీలకంగా దీనికి సంబంధించినటువంటి ప్రచారంలో కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కీలకంగా ఇటు రాహుల్ గాంధీ సైతం హోరాహోరా ప్రచారం నిర్వహించారు. ఇదే దిశలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో డబ్బుల్ని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యంలో వాటిపై కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ 48 గంటల్లో తీసుకోవాల్సినటువంటి అన్ని నిర్ణయాలపైన కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విస్తరించినట్టుగా కొద్దిసేపటి క్రితంలో ఒక ప్రకటనలో కూడా వెల్లడించడం జరిగింది. ఎవరైనా ఈ కండక్ట్ ఆఫ్ కోడ్ ను ఏదైతే వాటిని మాత్రం పట్టించుకోకుండా ఏదైనా కార్యకలాపాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కట్టుదిట్టమైన నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఇక ఇదే కాకుండా పూర్తి స్థాయిలో ఈవీఎంల పైన కూడా తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో వాటిపైన కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఆచితూచి ముందుకు సాగుతుంది. ఎక్కడ ఈవీఎంలు మొరాయించినా వాటి స్థానంలో మరొక ఈవీఎంలు చేసే దిశలో కావచ్చు, ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా తొందరగానే ఈ ఎన్నికల ప్రక్రియను ముగించే దిశలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో అరుణాచల్ ప్రదేశ్ లో చాలా ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అదే సందర్భంలో ఒడిశా సంబంధించి పలు కీలకమైన స్థానాలు కూడా ఉన్నాయి. ఏపీ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులతో
అధికారులతో మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పూర్తి స్థాయిలో సమన్వయంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. తొలి విడతగా దేశవ్యాప్తంగా మొత్తం 91 స్థానాల్లో 91 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎల్లుండి ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాల్లో సమయంలో స్వల్ప మార్పు ఉంటుంది. మన రాష్ట్రం విషయానికి వస్తే 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎల్లుండి ఉదయం పోలింగ్ మొదలు కాబోతుంది. మొత్తం 17 నియోజకవర్గాల్లో 17 స్థానాలకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.